ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనే వచనము ప్రకారము యేసు క్రీస్తు నామమున ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు ఆయనను ఏమి అడిగినను ఆయన మీకు చేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అన్న వచనము ప్రకారము దేవుడు మన మనవి ఆలకిస్తాడని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ప్రార్థనలో ఆయనను ఏది అడిగినను ఆయన నామములో మీరు ప్రార్థన చేసి అడగవలెను. యేసు క్రీస్తు నామములో మీకు ఈ ఆశీర్వాదము కావాలని మీరు ప్రార్థనలో అడగవలెను. పరిశుద్ధ లేఖన భాగములో ప్రభు ఈ విధముగా సెలవిచ్చున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అన్న వచనము ప్రకారము మన దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యున్నాడు. కనుకనే ప్రభువా, నా మీద కృప చూపమని ఆయన నామమున అడగవలెను. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు కాబట్టి ఆయన నామమున ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏది అడిగినను ఆయన దానిని మీకు అనుగ్రహించే దేవుడయ్యున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, సంసోను అను ఒక వ్యక్తి ఉండేవాడు. సంసోను కాదు గాని అతని తండ్రి అయిన మనోహ దేవునిని నీ పేరేమిటి అని అడిగినప్పుడు ఆయన నా నామము ఎంతో అద్భుతమైనదని ప్రభు సెలవిచ్చున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూత అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్ప శక్యము కానిదనెను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఇంకను పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగానే, ఇది వరకు మీరేమీయో నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అన్న వచనము ప్రకారము సమస్తమును ఆయన పేరట మీరు అడగవలెను. అప్పుడు మీరు ఆయన యొద్ద నుండి సమస్తమును పొందుకొనినప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగుతుంది. ఇంకను లేఖన భాగమును మనము పరిశీలన చేసి గమనించినట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, మీరేది అడిగినను ప్రభు మంచి ఈవులనన్నిటినీ మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అదియుగాక ఆయన మంచితనము మరియు కృపాక్షేమములు మన బ్రతుకు దినములన్నిట మనలను వెంబడిస్తాయి. మరి ఇంకను మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మీ అవసరతలన్నిటినీ చక్కటి మార్గములో మీకు తీరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్నాడు, నన్నేమి నువ్వు అడిగినా నా నామమును ఎత్తిపడుతూ నన్ను ఏమి అడిగినను నేను మీకు చేస్తానని, చేసే దేవుడనయ్యున్నానని దేవునికే మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడునని. నిజమే, మనం అడుగుతున్నాం, వారు అడగకనే వారు ఏమీ పొందుకునలేదని దేవుని వాక్యము కూడా సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని నామమున ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయనను ఏమి అడిగినను ఆయన చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు. నిజమే,
ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామాన్ని బట్టి ఈ రాత్రి నువ్వేది అడిగినా గాని దేవుడు చేస్తాడు. ఆయన నామం ఎంతో విలువైన నామం. ఆయన నామము ఘనమైన నామము. ఆయన నామము బలమైన నామము. ఆయన నామము ఉన్నతమైన నామము. ఆయన నామము శ్రేష్టమైన నామము. కాబట్టి ప్రియులారా, నువ్వెక్కడికో వెళ్ళి ఎవరెవరినో అడిగితే జరిగేది వచ్చేది ఏమీ ఉండదు. కానీ ఆయన నామాన్ని బట్టి ఈ రాత్రి నీవు దేవుణ్ణి అడుగు. ప్రభువా, సహాయము దయచేయని చెప్పేసి దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయము గమనించండి. ఇక్కడ ఏముంది అనంటే, ఏది అడిగినను అంటే కొదువ లేకుండా తక్కువ కాకుండా మీరు అడిగినప్పుడు ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఒక విషయం నన్నేమి అడిగినను అంటే లిమిట్ అనేది ఇది అడగాలి ఇది అడగకూడదు అనేది దేవుని దగ్గర ఏదీ లేదు. ఏమి అడిగినను గాని తప్పకుండా చేసేవాడై తప్పకుండా జవాబిచ్చేవాడై ఉన్నాడు. ప్రియులారా, మనుషులనైతే అడిగితే కొద్ది రోజుల తర్వాత కొంత సమయం తర్వాత సహాయము చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్నేమి అడిగినను నేను చేయుదును. వెంటనే ఆయన చేసేవాడై ఉన్నాడు. ఆయన చేయకపోతే మనమేది కూడా పొందుకోలేము. ఆయన ద్వారానే మనము సమస్తమును చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను దేవుడు బలపరచడము కోసము ఆయన నామమున మీరు ఆయనని ఏది అడిగినా ఆయన చేస్తాననే విషయము తెలియపరుస్తున్నాడు. నిజమే, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ఏది అడిగినా గాని మనుషుల నుంచి మనకు వచ్చేది శూన్యమే. అది దేవుని నామాన్ని బట్టి మనం ఆయన ముందు సాగిలపడితే, ఆయన నామాన్ని బట్టి మనము ప్రార్థన చేస్తే ఆయన మనకెంతో సహాయము చేసేవాడై ఉన్నాడు. ఆయన మనకు మేలులు దయచేస్తాడు. ఆయన మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానము మన జీవితాల్లో దేవుడు నెరవేర్చబడినట్లుగా మనం అడుగుదాం, మనం పొందుకుందాం. అడగకుండా మనమేమి పొందుకోలేము, ఏమీ సాధించలేము. అందుకనే ఆయన అడిగి పొందుకునేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు నీ అక్కర ఏమయ్యిందో ఈ రాత్రికి దేవునికి తెలియజేయి. విశ్వాసము కలిగి సాగిలపడి ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు విడుస్తూ నీవు ప్రార్థించినట్లయితే నీవు కోరుకున్న సమస్తాన్ని నీవు పొందుకోగలవు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ ప్రతి అక్కర నీ ప్రతి అవసరత ఈ రాత్రి దేవుని పాదాల చింతపెట్టు. దేవుడు తప్పకుండా నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము విశ్వాసము కలిగి ఆయనను అడిగే గొప్ప జీవితము కలిగి ఉండులాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడవైనటువంటి మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ ప్రేమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి నీ వద్దకు వచ్చి నీ యందు గుప్తంలయ్యున్న నీ దీవెనలన్నీ మేము పొందుకొనవలెననే ఆశ కలిగి ఉన్నాం. అడుగుడి మీకివ్వబడును అని వాగ్దానము చేసి ఉన్నావు. అలాగుననే ఈ రాత్రి తండ్రి మీ పాద సన్నిధిలో మీ నామమున మేము అడుగుతున్నాం. ప్రభువా, మా అవసరతలన్నిటినీ తీర్చుము. అయ్యా, మేము కన్నీటితో మీ నామమున అడుగుచున్నాం. దయతో మా పట్ల నీ వాగ్దానము చేసినట్లుగానే మా అవసరతలన్నిటినీ తీర్చుము. దేవా, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు కనుకనే నీ బిడ్డలైన మా మొరలను ఆలకించుము. మరియు మా అవసరతలన్నిటినీ తీర్చుము. మా హృదయములో ప్రార్థించిన దానికంటేను అధికముగా అద్భుతముగా అనుగ్రహించుము. దేవా, ఇదిగో మేము నీ ఎదుట సాష్టాంగపడుచున్నాం. మా విన్నపములను
నీకు తెలియజేస్తున్నాం. దేవా, నీవు మా ప్రదాత, మా సమాధానకర్తవు, మా స్వస్థపరిచే దేవుడవు, మా విమోచకుడవు మరియు మా రక్షకుడవు. కాబట్టి ఈ రాత్రి నీవు ప్రార్థనకు జవాబు దయచేసి మా మొరలను ఆలకించి మా కష్టాల నుండి మమ్మలను విడిపించి మా తలలను పైకి లేవనెత్తమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలు పరీక్షలు రాస్తుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి పరిచర్యను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ శిలువ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదసన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమేన్.